హలో ఫ్రెండ్స్. ఒకప్పుడు 4500 సంవత్సరాల క్రితం సిమెంట్ లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సిటీస్‌ని నిర్మించిన ఒక నాగరికత అయితే ఉంది. అదే హరప్పా నాగరికత. భారతదేశ చరిత్రలో మొదటి అద్భుతం. దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించాలని కోరుతున్నాం. ఇక్కడ అసలు ఈ హరప్పా నాగరికత అంటే ఏంటి అన్నది ఒకసారి చూస్తే, దీన్ని పాత పేరు వచ్చేసి ఇందూస్ సివిలైజేషన్. దీన్ని సింధు నాగరికతగా అయితే పిలిచేవాళ్ళు. కానీ దీని సరైన పేరుగా హరప్పా నాగరికత అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మొదట కనుగొన్న ప్రదేశం హరప్పా కాబట్టి. ఇది ఇప్పటికీ కూడా మన భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో విస్తరించింది. ఈ హరప్పా కాలాన్ని ప్రధానంగా 3 విభాగాలుగా అయితే విభజించడం జరిగింది. మొదటిది హెర్లీ హరప్పన్. దీన్ని 3300 నుండి 2600 బీసీ కాలం వరకు విస్తరించారు. అండ్ సెకండ్‌ది వచ్చేసి మెచ్యూర్ హరప్పన్. దీన్ని క్రీస్తుపూర్వం 2600 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల వరకు అయితే విభాగించారు. అండ్ మూడవది లేట్ హరప్పన్. దీన్ని 1900 సంవత్సరాల క్రితం నుండి 1300 సంవత్సరాల వరకు అయితే విస్తరించడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎస్‌సి సీజీఎల్ 2017లో మెచ్యూర్ హరప్పన్ పీరియడ్ ఏది అనేది అయితే క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏంటి? క్రీస్తు పూర్వం 2600 నుండి 1900 సంవత్సరాల వరకు. అసలు ఈ హరప్పా నాగరికత అనేది ఎలా పుట్టింది అన్నది ఒకసారి చూస్తే, మొదటగా చిన్న వ్యవసాయ గ్రామాలుగా అయితే ప్రారంభమైంది. నదుల దగ్గర నివసించడం వల్ల వ్యవసాయం అనేది అయితే బాగా అభివృద్ధి చెందింది. సర్ప్లస్ ఫుడ్ వల్ల వ్యాపారం అనేది మొదలైంది. కాలక్రమేణా గ్రామాలు పట్టణాలుగా అయితే మారాయి. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే రివర్ బేస్డ్ సివిలైజేషన్ అనేది ఎక్కువగా పిలుస్తారు. ఈ ముఖ్యమైనటువంటి మరి రివర్ బేస్డ్ అంటే నదులు అనేవి ఉంటాయి కదా! ఆ ముఖ్యమైన నదులు ఒకసారి చూస్తే, ప్రముఖమైనటువంటి నది సింధు. దీన్నే ఇందూస్ అని అయితే పిలుస్తారనమాట. దాని తర్వాత రవి, నెక్స్ట్ బియాస్, సట్లెజ్, ఘగ్గర్. దీన్ని పాత సరస్వతి అని అయితే కొందరు భావిస్తారనమాట. జియోగ్రఫీ ప్రకారంగా చూస్తే దీన్ని ఇందూ సరస్వతి సివిలైజేషన్ అని అయితే పిలిచేవాళ్ళు. ఎందుకంటే ప్రధానంగా ఈ నదుల మధ్యనైతే, ఈ నదీ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ నాగరికత అనేది అయితే వెలుగుబుచ్చుకుంది. అసలు ఈ హరప్పా నాగరికతకి సంబంధించినటువంటి పూర్తి కథను ఒకసారి చూస్తే, అది 1920వ సంవత్సరం బ్రిటిష్ ఇండియా రైల్వే కోసం ఇటుకల్ని తవ్వుతుండగా కూలీలకు తెలియకుండానే 4500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్రనైతే ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ముఖ్యమైన నగరాలు మరియు తవ్వకాల విషయానికి వస్తే, ఫస్ట్‌ది వచ్చేసి హరప్పా. దీన్ని కనుగొన్నవారు దయారాం షిన్హీ గారు 1921లో అయితే కనుగొన్నారు. ఇంపార్టెంట్, వీళ్ళ పేర్లు ఏ సంవత్సరంలో కనుగొన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ప్రదేశమే హరప్పా. సో ఇక్కడ ముఖ్యంగా ఏం కనుక్కున్నారు అంటే 6 గోదాములు, గ్రానరీస్, 6 గోదాములనైతే కనుగొన్నారు. అంతేకాకుండా సిమెంటరీ R37 ఇవి సమాధులనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సెకండ్‌ది వచ్చేసి మెహంజో దారో. కనుగొన్నవారు ఆర్‌డి బెనర్జీ గారు. ఈయన 1922 సంవత్సరంలో దీన్ని కనుగొన్నారు. సో దీన ఏం కనుగొన్నారు ఇక్కడంటే గ్రేట్ బాత్‌ని కనుగొన్నారనమాట. అండ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూని, ఒక నాట్యమాడుతున్నటువంటి ఒక అమ్మాయి విగ్రహాన్ని కూడా కనుగొనడం అనేది జరిగింది. యూపీఎస్సీ 2014లో అయితే అడిగాడు ఈ క్వశ్చన్. గ్రేట్ బాత్ బిలాంగ్స్ టు విచ్ సివిలైజేషన్ అనేది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ ఏ సివిలైజేషన్‌కి సంబంధించింది? ఇందస్ వ్యాలీ సివిలైజేషన్‌కి. థర్డ్‌ది లోథల్. ఈ లోథల్‌లో ఇంపార్టెంట్ అయినటువంటి ఏషియన్ పోర్ట్ అంటే ప్రాచీన పోర్ట్ అనేది అయితే కనుగొనబడింది. అదే డక్ యార్డ్. అంతేకాకుండా రైట్ కల్టివేషన్ ఎవిడెన్స్. ఈ వరిని కూడా ఈ లోతహ్ అనే ప్రదేశంలోనే పండించారు అని ఆధారాలైతే ఈ లోతహ్‌లో లభ్యమయ్యాయి. తర్వాతదొచ్చేసి ధోల్వీరా. ఈ ధోల్వీరాలో ఏంటంటే గెయింట్ వాటర్ రిజర్వాయర్స్ అంటే నీటిని నిల్వ చేసే గుంటలనైతే తవ్వారు ఆ రోజుల్లోనే. అంతేకాకుండా యూనిక్యూ టౌన్ ప్లానింగ్. సో ఈ పట్టణ నిర్మాణం అనేది చాలా కొత్తగా డ్రైనేజీ సిస్టమ్‌తో పాటు అన్ని రోడ్లు సమాంతరంగా విస్తరించేలాగైతే కట్టడాలైతే కట్టడం జరిపారు. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ 2019 అయితే అడిగారు. డాక్యార్డ్ ఫౌండెడ్. ఈ డాక్యార్డ్‌ని ఎక్కడ కనుగొనబడింది అంటే ఆన్సర్ ఏంటి? లోతాహ్. విధానం విషయానికొస్తే, వీళ్ళు కాల్చినటువంటి ఇటుకలనైతే ఉపయోగించి ఇంటి నిర్మాణం అయితే జరిగించారనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అనేదైతే ఉండేది. యూనిఫామ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో కొలతలు, బరువులు తూచడానికి వీళ్ళు కొన్ని ఉపయోగించేవాళ్ళు. కాల్చిన ఇటుకలనైతే ఇంటి నిర్మాణానికైతే ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఇంకొన్ని ప్రాంతాల్లో మనం గుడిసెలు ఇవి చూస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో అయితే మొత్తం ఇటుకలతో నిర్మించినటువంటి ఇళ్లల్లోనే ప్రజలు జీవనం సాగించారు. వీళ్ళ యొక్క వ్యవసాయం ఎలా ఉండేది? అంతేకాకుండా వ్యవసాయంతో పాటు ఏ పనులు చేసేవాళ్ళు? వృత్తులు ఏంటి అన్నది చూస్తే, ఫస్ట్ వ్యవసాయంలో వీళ్ళు వీట్ అండ్ బార్లీ అంటే గోధుమలను ఎవరినైతే ఎక్కువగా పండించేవాళ్ళు. మెయిన్ క్రాప్స్ వచ్చేసి అవి. రైస్,
వరి దీన్ని ఎక్కువగా లోతక్ అండ్ రంగపూర్లో అయితే ఇవి యొక్క ఆధారాలు లభ్యం. కాటన్ ఫస్ట్ ఇన్ వరల్డ్. ఈ లోతహ్ అనే ప్రదేశంలో కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తిని పండించినటువంటి ప్రదేశంగా అయితే దీనికి ముద్ర వేసుకుంది. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఆర్ఆర్బి 2018లో క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కాటన్ కల్టివేషన్ అన్నదైతే క్వశ్చన్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? హిందూ సివిలైజేషన్లో. అంతేకాకుండా ప్రజలు ఇంకా వీళ్ళు ఎలా అభివృద్ధి చెందారంటే, వీళ్ళు వ్యవసాయం చేయడం, పశువులను పోషించడం, అభివృద్ధి చెందినటువంటి నగరాలుగా వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడంతోనే కాదు, వ్యాపారం చేయడం కూడా అయితే మొదలుపెట్టారనమాట. మన భారతదేశంలో ఈ హరప్పా నాగరికతతో పాటు అదే సమయంలో ప్రపంచంలో మెస్పిటోనియం, ఈజిప్టు, చైనా ఈ యొక్క నాగరికతలు కూడా ఉండేవన్నమాట. మన హరప్పా ప్రజలు ఏం చేసేవాళ్ళంటే మెస్పిటోనిమియంతో ట్రేడింగ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. ఆ వ్యాపారంలో ఏంటంటే ఎక్కువగా ఇక్కడ పండించినటువంటి ఆహార వస్తువులను ఆ ప్రదేశానికైతే ఎగుమతి చేసేవాళ్ళు. కొన్ని వస్తువులను వేరే ప్రదేశాల నుండి మన హరప్పా నాగరికతలో ఉండే ప్రజలైతే దిగుమతి చేయించుకునేవాళ్ళు. ట్రేడింగ్ కూడా జరిగేదనమాట. ఈ ట్రేడింగ్ కోసం ఎక్కువగా సీల్స్ అండ్ బోట్స్ని అయితే ఉపయోగించేవాళ్ళు. అంటే ముద్రల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇలా ముద్రలు ఇలా ఉపయోగించే దీన్ని ఈ మెస్పిటోనియా వాళ్ళు దీన్ని మెలూహా అనేది పిలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెలూహా అనేది పిలిచారు మెస్పిటోనియం వాళ్ళు ఈ ట్రేడ్ని అయితే. సమాజం ఎలా ఉండేది అన్నది ఒకసారి చూస్తే, అప్పట్లో సొసైటీ ఎలా ఉండేది అనేది చూస్తే, క్లియర్ క్యాస్ట్ సిస్టమ్ అనేది అయితే ఎవిడెన్స్ అయితే లేదు. అంటే అప్పట్లో కులమతంగా ఏమన్నా విభజన చెందారా అన్నది చూస్తే అటువంటి ఆధారాలు అయితే ఏమీ లేవు. కానీ ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూ అనేది అయితే ఒకటి వచ్చిందనమాట. పూజారుల ఒక విగ్రహం అనేది అయితే ఒకటి కనిపించింది. అండ్ మదర్ గాడెస్ వర్షిప్, మదర్ గాడ్ని అయితే వీళ్ళు పూజించేవాళ్ళు అనమాట. మరి మతం ఏమైనా ఉందా అంటే, మతం అనేది అయితే సెపరేట్గా పర్టికులర్గా ఇది అనేది ఏం లేదు. కానీ మదర్ గాడెస్ అని ఆవిడని పూజించేవాళ్ళు. పశుపతి సీల్స్ ఉపయోగించే వాళ్ళని చెప్పేవాళ్ళం కదా, ఆ సీల్స్లో పశుపతి సీల్ని అయితే ఒకటి ఉపయోగించేవాళ్ళు. అంతేకాకుండా చెట్లను కూడా పూజించేవాళ్ళు. ట్రీ వర్షిప్ ఉండేది అండ్ యానిమల్ వర్షిప్ కూడా. జంతువులను కూడా ఆ రోజు నుండే పూజించడాన్ని అయితే ఆ కాలం నుండే పూజించడం మొదలుపెట్టారు. ఈ హరప్పా నాగరికతలో ఇంత అడ్వాన్స్డ్గా టెక్నాలజీని యూస్ చేయకుండానే వాళ్ళ యొక్క తెలివితో ఇంత అభివృద్ధి అయితే చెందారు. మరి వాళ్ళ భాష ఏంటన్నది ఒకసారి చూస్తే అది ఇప్పటికీ కూడా డీకోడ్ అయితే చేయబడలేదు. అది ఒక అర్థం కాని భాషలో అయితే ఉంటుంది. కుడి నుండి ఎడమకి ఒక లైను, ఇంకో లైన్లో ఎడమ నుండి కుడికి ఎలా అయితే ఉంది, ఇప్పటికీ కూడా దాన్ని డీకోడ్ అయితే చేయలేదు. అంతేకాకుండా ఈ కాలం అంతరించిపోయింది కూడా. ఈ నాగరికత అనేది అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే, వరదలు రావడం, భూకంపాలు రావడం, ఈ కారణాల వల్ల అయితే ఈ నాగరికత మట్టిలో కలిసిపోయింది. కొన్ని తవ్వకాల్లో బయటపడిందనమాట. మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి గొప్ప నాగరికత ఈ సింధు నాగరికత గురించి. ఇది మన భారతదేశ మూలాలు తెలియచేయడమే కాదు, మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్కి ప్రాపర్గా ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అన్నది అయితే క్లియర్గా చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.